సరే కాని ముందు కప్పు గెలిచిన మా పల్లవి బంగారానికి గిఫ్ట్ గా ఏం కావాలి? అవునవును, గిఫ్ట్ ఇవ్వాల్సిందే. సరే చెప్పు పల్లవి, తాతయ్య నానమ్మల్ని ఏమిమ్మంటావో? అందరి దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకుంటాను. మమ్మీ నాకు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఈ ట్రాఫీ గెలిపించి. తాతయ్య నానమ్మ, మీరు నా కోసం ఒక బ్యూటిఫుల్ డాల్ తీసుకురండి. పక్కా. ప్రతి బాబాయ్, మీరు నా కోసం డ్రెస్. డన్. పెద్దమ్మ, నువ్వు నా కోసం వీడియో గేమ్ తీసుకురావాలి. ఓకే. మరి నేనేమి ఇవ్వాలి? ఆలోచించి చెప్తాను. అన్నట్టు డాడీ, గిఫ్ట్ మమ్మీకి కూడా ఇవ్వాలి. అసలు మమ్మీయే లేకపోతే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేదే కాదు. ఆ, పల్లవి చెప్పిన మాటలో కూడా నిజం ఉంది. చెప్పు డాడీ, మమ్మీకి ఇష్టమైన గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తావుగా నువ్వు? మమ్మీ, డాడీ కూడా ప్రామిస్ చేశారు. ఇప్పుడు చెప్పు, నీకు ఏ గిఫ్ట్ కావాలో? నేను ఆలోచించే గిఫ్ట్ అడుగుతాను. అంచు, నేను నీకేమని చెప్పాను? ఆటల్లో గెలుపోటములు సహజమే. ఓటమికి ఎప్పుడూ నిరాశ పడకూడదు, సరేనా? తాతయ్య నీకు మంచి కథల పుస్తకం గిఫ్ట్గా ఇవ్వబోతున్నాడు. ఆ రోజు ఆర్తి చెప్పిన మాటని ఇప్పుడు ఇలా నిజం చేసి చూపించింది.